పూరి జగన్నాథుడికి ఒకరోజు కడుపు నొప్పి వచ్చి ఎంతో బాధపడ్డాడని మీకు తెలుసా? జగన్నాథుడికి ప్రతిరోజు తన భక్తులు వందల రకాల ప్రసాదాలు పెడతారు. నా భక్తులు ప్రేమతో పెట్టిన ప్రసాదం తినకపోతే బాగుండదు అని జగన్నాథుడు ప్రసాదం అంతా తినేస్తాడు. ప్రతిరోజు రకరకాల ప్రసాదాలు తినడంతో ఒకరోజు జగన్నాథుడికి కడుపు చాలా నొప్పి పుడుతుంది. దాంతో స్వామి తన భక్తురాలైన ఒక ముసలావిడ కలలోకి వచ్చి, అమ్మా, నాకు కడుపు నొప్పిగా ఉంది, వేపాకుతో చేసిన రసాన్ని నాకు ఇవ్వు అని జగన్నాథుడు అడుగుతాడు. వెంటనే ఆ ముసలావిడ వేపాకు బాగా నూరి తయారు చేసిన రసాన్ని పూరి జగన్నాథుడి ఆలయానికి తీసుకువెళుతుంది. కానీ ఆలయం బయట ఉన్న భటులు ఆ వేపాకు రసాన్ని విసిరేసి ఆ ముసలావిడను లోపలికి వెళ్ళనివ్వకుండా ఇంటికి తరిమేస్తారు. ఆ ముసలావిడ రాత్రంతా ఏడుస్తూ, నా స్వామి ఎంత నొప్పితో బాధపడుతున్నాడో, ఈ రాత్రంతా కడుపు నొప్పిని ఎలా భరిస్తాడో అని తనలో తానే కుమిలిపోతుంది. అదే రాత్రి జగన్నాథుడు అప్పటి రాజు కలలోకి వచ్చి కోపంతో, నా తల్లికి చాలా అవమానం జరిగింది, నాకు